కొన్నిసార్లు మనిషి జీవితంలో యథార్థత ఎట్లుంటుందంటే కార్యము జరిగేంత వరకే యథార్థతగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి అనుకో, వారు జీవితంలో ఏం చేస్తారంటే ఇక దేవుని వైపు చూడరు, ముఖం చూపించుకోరు. అసలు ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి వస్తే కూడా ఒప్పుకోరేమో వేరే వ్యక్తులైతే. కానీ వీళ్ళు యథార్థత ఎట్లుందంటే, ఆయన రోగి అయినప్పుడు కూడా వారి అక్కలు ఎలాగున్నారంటే నమ్మకంగా పనిచేశారు. ఈయన చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభును తక్కువ చేయలేదు. కానీ వారి జీవితంలో ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం కలిగిన మాట్లాడారు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో మన భక్తిలో విశ్వాసం నడుస్తున్నప్పుడు కొన్ని అనారోగ్యతలు, కొన్ని బలహీనతలు మన జీవితంలో ఉంటే వాటిని బట్టి మన విశ్వాసాన్ని విడిచిపెట్టడం కాదు, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండాలి అన్న.